హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే శనీశ్వరుడు ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకుంటాడు. 2025లో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. మీనరాశిలోనే దాదాపు 2.5 ఏళ్లకు పైగానే ఉండనున్నాడు. ఈ సంచారం మార్చి 29వ తేదీన జరగనుంది. కాగా ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు వచ్చే ఏడాది విముక్తి కలగనుంది. వారిని ఇంతకాలం పట్టి పీడిస్తున్న ఏలినాటి శని వదిలిపోనుంది. కష్టాలు పోయి సంతోషాలు రాబోతున్నాయి. వారు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. మరి శనీశ్వరుడు కారణంగా అదృష్టం పొందబోతున్న ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే 2.5 సంవత్సరాలు అనుకూలంగా ఉండడం వలన అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆఫీసులో పదోన్నతి, జీతం పెరుగుతాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇకపై ఉండదు. వ్యాపారంలో అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయి. మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు. మకర రాశి వారికి ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలకు ఫలితం దక్కుతుంది. జీవితంలో అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు. బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది. కొత్త ఇంటికి మారతారు. మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి అభివృద్ధికరమైన సంవత్సరంగా ఉండబోతుంది. శని భగవానుడు మీకు 9వ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు తొలగుతాయి. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. బయట విదేశాలకు వెళ్ళి వస్తారు. తులారాశి, శని మీనరాశికి సంచారం చేయడం వలన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది. పదోన్నతి లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విజయాల పరంపర కొనసాగుతుంది. వృశ్చిక రాశి, ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తీరి కొత్త ఉద్యోగం కూడా లభిస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది. విన్నారుగా ఫ్రెండ్స్, శనీశ్వరుడు మారడం వలన ఏ రాశులకు అదృష్టం కలగబోతుందో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.